తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యభిచార పత్రికల్లో ఈనాడు రాసినటువంటి వార్త రామగిరిలో రెచ్చిపోయిన వైకాపా శ్రేణులు, ఆంధ్రజ్యోతి రాసినటువంటి వార్త పరామర్శలో అరాచకం. జగన్ గారు పరామర్శకి వెళ్ళి అరాచకం సృష్టించారంట. వీళ్ళు ఎక్కడేమో రామగిరిలో రెచ్చిపోయిన వైకాపా శ్రేణులు, బారికేడ్లు పోలీసులను తోసుకుంటూ జగన్ హెలికాప్టర్ వద్దకు. ఇదే క్రమంలో పోలీసులపై రాళ్ల దాడి, కానిస్టేబుల్కి గాయాలు. ఏ కానిస్టేబుల్కి ఎవరు వేశారు రాళ్ళు? మీ ఈనాడు దినపత్రిక కిరణం ఎవరన్నా విలేకరుని పంపించేసి వచ్చాడు రాళ్ళు. ఓ మాజీ ముఖ్యమంత్రి Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తికి భద్రత కల్పించడంలో విఫలమైనందుకు సిగ్గుతో తలదించుకోండి మీరు, మీ ముఖ్యమంత్రి. ఈరోజు శాంతి భద్రతలు ఉన్నాయి ముఖ్యమంత్రి చేతిలో, తలకాయ తీసుకుని లేడబెట్టుకోవాలి. అంతమంది హెలీప్యాడ్ దగ్గరికి వేలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు వచ్చారంటే మీ పోలీసులు బందోబస్తు లేకపోవడం వల్ల కదా వచ్చింది. పోలీసులు బందోబస్తు ఉంటే హెలికాప్టర్ దగ్గరికి ఎట్టొస్తారు? హెలీప్యాడ్ దగ్గరికి అనుమతి ఉంటుందా? ఓన్లీ లిమిటెడ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒక 50 మందో 100 మందో లిస్ట్ ఇస్తారు, వాళ్ళ వరకే ఎలా ఉంటుంది. పేపర్ నడుపుతున్నారు, ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా ఇట్లాంటి బోకు వార్తలు ఎందుకు రాయటం? జగన్మోహన్ రెడ్డి గారికి పరామర్శకి వెళ్ళి అరాచకం సృష్టించారంట. ఎవరు అరాచకం సృష్టించారు? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పరిటాల సునీత వాళ్ళ బంధువులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చంపేస్తే అది కాదు మీ దృష్టిలో అరాచకం. మనుషుల్లో చంపితే మీ దృష్టిలో అరాచకం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వేలాదిగా జనాలు వెళ్తే అరాచకం అంట. వైకాపా శ్రేణులు రెచ్చిపోయారంట. ఎవరి మీద రెచ్చిపోయారు? రెచ్చిపోయి పిచ్చి పిచ్చి వాగుతుంది మీ ఎమ్మెల్యే పరిటాల సునీత. హెలికాప్టర్ కూడా దిగనీయకుండా వెనక్కి పంపిస్తావా? హెలికాప్టర్ ఎట్లా దిగుతాడో చూస్తాం. చూశారుగా ఎట్ట దిగాడు, వచ్చారుగా. మీరు అనుకుంటున్న మీ అడ్డా బొడ్డాకు వచ్చారు కదా. ఇట్లాంటి వార్తలు రాసి ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రెచ్చగొట్టాలి. పరామర్శలో అరాచకం సృష్టించారంట. అసలు దెబ్బతినడం నిజమా? పరామర్శ యాత్ర సందర్భంగా వైసీపీ ఆడిన డ్రామాలన్నీ బట్టబయలైనాయి అంట. హెలీప్యాడ్ వద్ద కనీస భద్రత కరువు, జనం తాకిడితో దెబ్బతిన్న హెలీప్యాడ్ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోస్టులు పెట్టారంట. పెట్టకేం చేస్తారు? భద్రత లేదని పెడతారు. జనాలు వచ్చారు కాబట్టి జనాలు అన్ని విజువల్స్ కనపడతాయి. మీ కళ్ళు పోతే మేమేం చేయగలుగుతాం? మిమ్మల్ని చూపించడానికి మీకు ఆల్రెడీ మీరు చూపించుకోవడానికి మీకు పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నాయి, అది చూపించుకోవచ్చు. లేదా ఇది కూడా ఫ్రీగా దొబ్బేయాలంటే ఇప్పుడే మరి వైఎస్ఆర్ కంటి వెలుగు లేదయ్యా మీకు చూపిద్దామంటే. చంద్రబాబు నాయుడు గారు అంటే ఆరోగ్యశ్రీ అటకెక్కువ పోయింది. మామూలుగా ఆరోగ్యశ్రీ కంటికి సంబంధించిన ఆరోగ్యశ్రీలు చూపించరు. మరి మీ బతుకులు ఎట్టా? ఇంకా ఈ జనాలు అందరూ కనపట్ల. ఈ జనాలందరూ ఇది జనం కాదు. మీ పత్రికలోనే మళ్ళీ వేస్తారు ఈ జనాల ఫోటోలు. వీళ్ళు జనాలు కాదు మీ దృష్టిలో. చెప్పండి. లేకపోతే ఏ టెక్నాలజీ లేదంటే గ్రీన్ మ్యాట్లు వేసారు. మీ బతుకంతా ఇంతే కదా రాయటం. అరే ఒక మాజీ ముఖ్యమంత్రికి ఈరోజు భద్రత కూడా కల్పించలేనటువంటి గలీజు ప్రభుత్వంలో మీరుండి ఏం వార్తలు రాస్తారు? దానికి తోడు ఈ పోలీసులు, జగన్ గారు అంటే పోలీసులు హెచ్చరించాడు. ఏం పోలీసులు దెమ్ డాష్ డాష్ తినడానికి వచ్చారా అని ఏమని అన్నాడు జగన్ గారు? మేమన్నా అందరు పోలీసులు ఉద్దేశించామా? తెలుగుదేశం పార్టీకి తొత్తుల్లాగా తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేస్తున్నటువంటి ఆ పోలీసుల గురించి మాట్లాడాం. ఎస్, అధికారంలోకి వచ్చేదాకా కాదు, ఇప్పుడే పోలీసుల మీద ప్రైవేట్ కేసులు వేస్తా ఉన్నాం. తప్పుడు కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ ఇంటిలో వాచ్మెన్ లాగా పనిచేస్తున్నటువంటి పోలీసుల మీద ఖచ్చితంగా ఆల్రెడీ ఒక 70 మందికి పైగా ఐడెంటిఫై చేసాం. ఎవరిని కూడా వదిలేటటువంటి ప్రసక్తి లేదు. మళ్ళీ రాసుకోండి వార్తలు, మళ్ళీ రాసుకోండి. మీ ఇష్టం ఉన్నటువంటి వార్తలు ఏం రాస్తారు? డబ్బు పంచి జనాలను తరలించారంట జగన్ గారి కోసం. అరే మేమేమన్నా మూడు తాళ్ళు 4 బొంగరాలు వేసి తిప్పితే తప్ప తిరగలేనటువంటి పార్టీలో లేవు మీలాగా. సింగిల్గా 151, సింగిల్గా 40% ఓటింగ్, సింగిల్గా 45% ఓటింగ్. అది మా పార్టీ. మీలాగా వాడు భుజానో ఈడు భుజానో, వాళ్ళు చేయెత్తనో వీళ్ళు చేయెత్తనో ముఖ్యమంత్రి అయ్యే స్థాయిలో లేవు. ఇప్పటికీ కూడా 1,32,00,000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు. ఈరోజు ఆ బలం ఇంకొక 30-40 లక్షలు ఆల్రెడీ పెరిగి ఉంది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. డబ్బులు ఇచ్చి మేము జనాలను తీసుకురావాలా? మీ చంద్రబాబు నాయుడు సభకే డబ్బులు ఇచ్చి జనాలను తీసుకుని వస్తే మన ఆ సభలోంచి వెళ్ళిపోతే బీసీలను ఉద్దేశించి అనరాని మాటలు అన్నాడు. మీరు మీటింగులకు మొత్తం ఉండలేరా? వచ్చారు వెళ్ళిపోయారు అన్నట్టు అంటారా? మరి మీరు మీ మొహాలు చూసి మీ స్పీచ్లు చూసి ఉంటారా? జగన్మోహన్ రెడ్డి జన నేత. జనం కోసం జగన్, జగన్ కోసం జనం. అది మా ట్యాగ్లైన్. మేము రాయల్టీగా బతుకుతున్నాం. మీలాగా ఎట్లా పడితే అట్లా చండాల బతుకుల్లో బతకట్లా. జగన్ గారు ఎక్కడ వెళ్ళినా వేలాదిగా జనాలు వస్తారు. పెళ్లికి వెళ్ళారా, ప్లేనరీకి వెళ్ళారా అన్న రీతిలో జనాలు మన తెనాలి పెళ్లికి వెళ్తే కూడా చూశారు. జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయాలన్నటువంటి ఒక కుట్ర మీ ప్రభుత్వంలో చేస్తున్నారు. ఒక పకడ్బందీగా చేస్తున్నారు. ఎస్, మళ్ళీ చెప్తా ఉన్నాం.
దాన్ని కప్పిపుచ్చుకోవడానికే మీరు ఇదిగోండి అరాచకం రెచ్చిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను మీరు ఈరోజు వార్త రాయిశారు అని అంటే ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఇదిగో ఈసారి మీ ఎవరో కూడా వెళ్ళొద్దు, వెళ్తే మీ అందరి మీద కేసులు పెడతాం అని చెప్పి ఆల్రెడీ బెదిరిస్తా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలంటే ఒక బలమైన కుట్రతో మీరు వ్యవహరిస్తున్నారనేది క్లియర్గా కనపడుతుంది. ఇంకొక పోలీస్ ఆయన ఎవరు స్టేట్మెంట్ ఇచ్చాడు, ఎవరు ఎస్ఐ అంట, ఏమని సుధాకర్ ఎస్ఐ, అదే మన పరిటాల సునీత గారి ఇంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్నటువంటి ఎస్ఐగా ముద్రపడ్డటువంటి సుధాకర్ ఓడదీయటానికి యూనిఫామ్, అది అరటి తొక్క కాదు. మీరు తొక్కల తోళ్ళు గురించి మాట్లాడే పోలీసులు తొందర ఎందుకు సుధాకర్ గారు, తొందర ఎందుకు పడతావు? ఉన్నారు కదా ఇప్పుడంటే మీ ఇంకో 3-4 ఏళ్ళు పర్లేదు మీరు నడిచిద్ది. తర్వాత తొక్కలు అరటి తొక్కు లేదంటే బత్తాకాయో ఇంకో కాయలో అన్ని తొందరగా వస్తాయి. తొక్కలకి ఎక్కల గురించి ఎందుకులే, కానీ అప్పుడు యూనిఫామ్ని న్యాయస్థానాల ముందు ఎలా నిలబెడతామో చూద్దు. కానీ తొందరపడద్దు, వెయిట్ అండ్ సీ. 1100 మంది పోలీసులు భద్రత కల్పించారంట ఎస్పీ గారు చెబుతున్నారు. ఏ ఊర్లో కల్పించారమ్మా 1100 మందిని? అనంతపురం జిల్లా మొత్తం ఆ మండలంలో ఒక 10 మందిని, ఈ మండలంలో ఒక 10 మందిని, అటు అన్ని మండలాల్లో పెట్టారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఎక్కడికి వెళ్లకుండా అడ్డుకునేటటువంటి కార్యక్రమంలో పెట్టుంటారు 1100 మంది. హెలీప్యాడ్ దగ్గర 250 మంది ఉన్నారంట. ఏదో చూపించండి ఆడ, ఒకసారి లిస్ట్ ఇవ్వండి అమ్మ, పేర్లు ఏందో. ఇప్పటికైనా ఒక నిజాయితీగా ఉండండి. అధికారంలో తెలుగుదేశం పార్టీ ఏం శాశ్వతంగా ఉండదు, మీ డ్యూటీలు కూడా ఏం శాశ్వతంగా ఉండవు. ఎస్పీ గారు, మేడం గారు, కొంచెం ఇప్పటికైనా కొంచెం పోలీస్ అధికారిగా వ్యవహరించండి దయచేసి. ఈనాడు పెద్ద హెడ్డింగ్ పెట్టి వైకాపా నేత 100 కోట్ల మేత, అధికారమే అండగా చెలరేగిన నెల్లూరు జిల్లా నాయకుడు, గ్రావెలు మట్టి క్వార్జు గన్లు దోపిడీ. ఎక్కడ, ఏ ఊర్లో, ఏ సర్వే నెంబర్లో, అది కదా రాయాలి కదా ఈనాడు కిరణ్. ఆ నాయకుడు ఎవరు, ఎప్పుడు ఎక్కడ ఎలా దోచాడు, సర్వే నెంబర్ ఎంత, దాని డాక్యుమెంట్స్ ఏంటి, ఇది కదా రాయాల్సిన వార్త. అయ్యా ఆ నీతిమంతుడు కిరణ్, చనిపోయిన రామోజీ కొడుకు కిరణ్, మార్గదర్శి ఫైనాన్సర్స్లో మా నాన్న చచ్చిపోయాడు కదా, నాకేం సంబంధం, మా నాన్న తప్పు చేస్తే నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పి మీ తండ్రి తప్పు చేశాడని ఒప్పుకున్నటువంటి ఈనాడు కిరణ్, ఒక బోకపత్రిక నడుపుతున్నటువంటి కిరణ్ గారు రాయాలి కదా ఆధారాలు. మార్గదర్శి చిట్ ఫండ్లో జరిగిన అన్యాయాలు, మార్గదర్శి చిట్ ఫండ్లో మీరు చేసిన మోసాలు, మార్గదర్శి ఫైనాన్స్ పేరుతో మీరు దోచుకున్నటువంటి డబ్బులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టాన్ని ఉల్లంఘించి మీరు ఏదైతే చేసినటువంటి గలీజు పనులు, పచ్చళ్ళ వ్యాపారంతో మీరు చేసినటువంటి ఆ పచ్చ నీతి గీతులు, ఏదైతే జిల్లా పేపర్లో చిట్ ఫండ్ కంపెనీలన్నింటినీ మీరు దొంగల్లాగా చూపించి మీ చిట్ ఫండ్ వ్యాపారాన్ని పెంచుకున్న తీరు, ఎందుకు రాయో పత్రికల్లో? అయ్యా నీతిమంతుడు కిరణ్ బాబు, రామోజీ కొడుకు కిరణ్, మీ తండ్రికి నీకు సంబంధం లేదని చెప్పిన కిరణ్, ఇట్లాంటి వార్తలు రాయి దమ్ముంటే. లేదా నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏమైనా తప్పులు చేస్తే విత్ డాక్యుమెంట్ వేసి ప్రచురించే దమ్ముంటే ఎయ్యి. ఊరకు వైకాపా నేత 100 కోట్ల మేత, లేకపోతే 1000 కోట్లు, జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు, మీ బతుకంతా అబద్ధాలే కదా. మీ పుట్టకంతా పుట్టినప్పటి నుంచి మీరు మీ తండ్రి రాసే రాతలన్నీ అబద్ధపు రాతలే కదా. సిగ్గుండాలి వార్త రాసేటప్పుడు, దానికి ఆధారాలతో రాయాలని. పేపర్ ఉంది కదా, పచ్చళ్ళు అమ్మినట్టుగా ఏ పచ్చడి పడితే ఆ పచ్చడి దాంట్లో రాసేస్తామంటే తర్వాత మీ బతుకులన్నీ ఏదైతే ఇలానే ఉంటాయి అనేది ప్రజలు కూడా గ్రహిస్తారు. ఆల్రెడీ గ్రహించారు ఇప్పటికే. మీ పేపర్ ఏంది, మీ బతుకులేంది అనేది మార్గదర్శి గురించి రాయి చేతనైతే. నా తండ్రికి నాకు సంబంధం లేదు, నా తండ్రి తప్పు చేస్తే నన్ను అరెస్ట్ చేస్తారా, నా తండ్రి పోయాడు కదా, పోయిన నా తండ్రి తప్పు చేస్తే బతుకున్న నాకేం సంబంధం, ఇది రాయి నీకు దమ్ముంటే మగాడివైతే. పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల వ్యవస్థ అసలు లేదు, ఈ వాలంటీర్ల వ్యవస్థ లేని వ్యవస్థని మేమెక్కడ కంటిన్యూ చేయమంటారు, వైకాపా మోసం చేసింది వాలంటీర్లని, లేనటువంటి వ్యవస్థని మేము కొనసాగించమన్నావా? ఏం చదివారు మనం? 10వ తరగతి ఫెయిల్ కదా, ఓకే. ఇంటర్మీడియట్ 10వ తరగతి గ్రేస్ మార్కులతో పాస్ అయ్యారు, ఫెయిల్ అవ్వకుండా. ఇది నాదెండ్ల భాస్కర్ రావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రేస్ మార్కులు అయితే పాస్ అయ్యారు. మన నాలెడ్జ్ అంతే ఉంటుందిలే. ఇంటర్మీడియట్ 3 గ్రూపులు 3 సార్లు చదివాం కదా, ఇంతకంటే పెద్ద నాలెడ్జ్ ఏముంటుంది? 2 లక్షల పుస్తకాలు చదివామని ఊరకు సొల్లు కబుర్లు కాదు. మొన్న మీరు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే మెమో నెంబర్ 254493 డేటెడ్ ఆన్ 07/09/2024 అంటే సెప్టెంబర్ 7, 2024 మెమో నెంబర్ 25444493 ఎన్టీఆర్ డిస్టిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్కు
ఏదైతే ఇచ్చినటువంటి జీవో ఎన్టీఆర్ డిస్టిక్లో మొన్న బుడమేరుకు సంబంధించి వరదలు వచ్చి విజయవాడ నగరాన్ని మీరు అందరూ ముంచేసినప్పుడు మీ తప్పిదం వల్ల ఏదైతే విజయవాడ నగరం మునిగినప్పుడు సెక్రటేరియట్ ఎంప్లాయీస్, వాలంటీర్లు, సూపర్వైజర్ ఆఫీసర్లు ఇట్లా మొత్తం సో అని చెప్పి లిస్ట్ ఇచ్చి వీళ్ళందరూ కానీ ఇప్పుడు పని చేయకపోతే, విధుల్లోకి జాయిన్ అయ్యి పని చేయకపోతే సీరియస్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని ఇచ్చారు. సీరియస్గా నవ్వు కాదండి, సీరియస్ మ్యాటర్, మీకు తెలియపోదు. మరి ఎందుకు ఇచ్చారు? మొన్నటిదాకా కూడా వాళ్ళకి CFMS కింద ఐడీస్ ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? మీరు అధికారంలోకి వచ్చినా కూడా మరి లేని వ్యవస్థకు 10,000 జీతం ఇస్తామని నువ్వెందుకు చెప్పావు? మీ దత్తతండ్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్పారు 10,000 రూపాయలు మేము వాలంటీర్లకు జీతం ఇస్తాం? వాలంటీర్లు మీరు మనుషులు కాదా? వాలంటీర్లో 1,00,000 మంది ఏదైతే ఆడవారు ఉన్నారు, మహిళలు ఉన్నారని చెప్పి మాట్లాడింది మీరే కదా. ఎంత మోసం చేస్తారు? నిజ జీవితంలో అందరినీ మోసం చేయటమే, రాజకీయ జీవితంలో కూడా అందరిని మోసం చేయటమేనా? ఇంత దుర్మార్గం పవన్ కళ్యాణ్ గారు. కొంచెం మనిషిలాగా వ్యవహరించండి. మనుషులందు పవన్ కళ్యాణ్ వేరయ్యా, నువ్వు మనిషివా పవన్ కళ్యాణ్ అనేటట్టు వ్యవహరించద్దు దయచేసి. రెండో ఒక వార్త ఈరోజు ఆంధ్రజ్యోతిలో, చంద్రబాబు ఇంటి నిర్మాణానికి నేడు భూమి పూజ, ఉదయం 8:50కి ముహూర్తం, సచివాలయం దగ్గరలో 5 ఎకరాల్లో నిర్మాణం. రాజధాని అమరావతిలో చంద్రబాబు సొంత ఇంటిని నిర్మించుకుంటున్నారు. వెలగపూడి సచివాలయం సమీపాన E9 రహదారి పక్కనే ముఖ్యమంత్రి కుటుంబం 5 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. 4 వైపులా రోడ్లు సచివాలయానికి, హైకోర్టుకి సమీపంలో ఉండేలా చూసి స్థలాన్ని కొనుగోలు చేశారు. ఈ స్థలంలో ఉదయం 8:50 గంటలకు చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి భూమి పూజ చేయనున్నారు. ఏడాదిన్నరలో ఇంటి నిర్మాణం పూర్తి చేయబోతున్నారు. ఇప్పుడు దాకా ఉండవల్లి కరకట్ట దగ్గర చంద్రబాబు నివాసం. కరకట్ట అక్రమ కొంపని రాయలేదు. ఈ అక్రమ కొంపని ఎందుకు రాస్తారు? ఈ పత్రిక అక్రమ బతుకులు కదా. రాజధాని నిర్మాణానికి తొలి ప్రాధాన్యం ఇచ్చిన చంద్రబాబు ఇంతవరకు సొంత ఇంటి నిర్మాణంపై దృష్టి పెట్టలేదు. సారీ, వినేవాడు వెర్రాడైతే చెప్పేవాళ్ళు ఈ చంద్రబాబు ఈ పత్రికలు అన్నట్టుగా ఇలా వార్తలు ఇలానే ఉంటాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటే రాజధాని నిర్మాణానికి తొలి ప్రాధాన్యత ఇచ్చి పాప ఆయన ఇంటి నిర్మాణానికి ఆఖరి ప్రాధాన్యత ఇచ్చి ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నాడని రాశారు. సొంత ఇంటి నిర్మాణం చేపట్టిన రాజధాని ప్రాంత ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతుంది. కాగా ప్రైవేటు కార్యక్రమం కావడంతో రాజధాని రైతులతో సహా ఎవరిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదు. అయితే సాంప్రదాయం ప్రకారం సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలు బహుకరిస్తారని వెలగపూడి గ్రామస్తులు చెప్పగా పోలీసులు అనుమతించారు. అబ్బబ్బబ్బబ్బ, మామూలు వార్త కాదు. ఈ వార్తలో ఏం మిస్ అయింది? 5 ఎకరాల స్థలంలో చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కడుతున్నారంట. అది కూడా రాజధానిలో అసలు అన్నిటికీ దగ్గరగా, సచివాలయానికి, హైకోర్టుకి అన్నిటికీ దగ్గరగా ఉండేలా సెలెక్ట్ చేసుకొని కడుతున్నారంట. 5 ఎకరాలు. మరి ఏ రైతుల దగ్గర కొన్నారో చెప్పలా ఇప్పటి వరకు. 2, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక 1/2 ఎకరంలో కట్టారనుకోండి ఇల్లు. 1/2 ఎకరంలో ఈయన 5 ఎకరాల్లో కడుతున్నారు కదా, ఒక 1/2 ఎకరంలో కట్టారనుకోండి. తాడేపల్లిలో ఇప్పుడు ఉంది ఎంత ఉంటుంది? అదే ఎకరాల్లో ఉంటుంది కదా, జగన్ గారిది ఉంది. కానీ ఇక్కడ 5 ఎకరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కడుతుంటే దీని గురించి మరి మహలు, ప్యాలెస్, నారా మహలు, నారావారి మహలు, నారా ప్యాలెస్, నారా నీరో ప్యాలెస్ ఇవన్నీ రాయాలి కదా, హెడ్డింగ్లు పెట్టాలి కదా. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా 1/2 ఎకరంలోనూ 1/2 ఎకరంలోనూ ఇల్లు ఉన్నా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్యాలెస్లు, రాజసౌధాలు, రాజులు కూడా ఎలా ఉండరు, కోటలు. మీ బతుకులు మీ వార్తలు రాసే ఇట్లా ఉండే కదా. ఇప్పుడు 5 ఎకరాలు కొన్నాడంట చంద్రబాబు నాయుడు గారు. ఎవరి దగ్గర కొన్నాడు? 5 ఎకరాల్లో ఇల్లు ఒక ముఖ్యమంత్రి కట్టుకోవచ్చా? మరి ఉండాలి కదా. చిన్న చిన్న బస్టాండ్లు ఎదురుగా చిన్న చిన్న హోటళ్ళు అట్లాంటి వాటిలో కదా మరి అంత చిన్న నిర్మించుకోవాలి కదా ముఖ్యమంత్రులు. జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండ దగ్గర ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన భవనం నిర్మాణం చేస్తే ఆ రిషికొండ భవనాలకు సంబంధించి ముఖ్యమంత్రి ఉండటానికి ఇంత పెద్ద ప్యాలెస్లు కట్టారు. మరి మీరు 5 ఎకరాల్లో ఇప్పుడు కడుతుంది ఏంటి? చిన్న హోటళ్ళు, ఏది వర్షం వస్తే నీళ్లు గారేటట్టుగా, లేదంటే రోడ్లు బస్టాండ్లు పక్కన ఉండే హోటల్ లాగా ఏమైనా కడుతున్నారు 5 ఎకరాల్లో? ప్యాలెస్ ఏక కడుతుంది. మరి రాయాలి కదా వార్త. అంటే పక్కనాడు ఏమి చేసినా మీ దృష్టిలో పత్తు వెలిచారు. మీరు చేసే ఏ గాలి పనులకైనా ఏ గలీజు పనులైనా సంసారం.